వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. నమస్కారం. ఈ నెల 15వ తేదీన కనీవిలైన ఎరుగని రకముగా దుర్ఘటన ఒకటి జరిగింది. త్యాగరాజ వీధిలో ఉన్న రామచంద్ర కుటుంబ సభ్యులు నిద్రపోతూనే చనిపోయారు. అదేమిరా అంటే మోటార్ బైక్లో నుంచి వచ్చిండే నైట్రోజన్ వాయువు నుంచి చనిపోయినదే నిర్ధారణ అయింది. తెలిసి తెలియకుండా వాళ్ళు మోటార్ బైక్ ఇంటిలో పెట్టినా కూడా భగవంతుని అనుగ్రహం లేనందువల్ల ఈ దుర్ఘటన జరిగింది. భవిష్యత్తులో ఇంతవరకు కూడా మేము ఇటువంటి ఘటనని ఎక్కడ కానీ లేదు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటన జరగకూడదనేదే ఆశిస్తున్నాము. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబము చిన్న కుటుంబము. ఆయన చనిపోయిన రామచంద్రయ్య గారు ఆయన కుటుంబ పెద్దగా నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఆర్థిక సహాయంగా ఆ బాధను తీర్చలేము మనం, అయినా కూడా ఆర్థిక సహాయంగా ఇవ్వాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ సహాయంగా ఈరోజు 15,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తు గురించి ఈ సహాయం మేము చేస్తున్నాము. ఇంకా ఏమైనా దాతలు ఉంటే కూడా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబానికి ముందరకు తీసుకుని పోవాలని కోరుతున్నాను. పెద్ద ఆయన ప్లస్ 3 పిల్లలు, మొత్తం 4 చనిపోయారు ఒకే రోజు. ఆ బాధ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు తీర్చలేదు, భగవంతుడు కూడా తీర్చలేని బాధ అది. ఆ బాధ మర్చిపోయి కూడా వాళ్ళు ఇంకా సమాజంలో జీవించాలనే ఉద్దేశంతో ఆ బాధని మెల్లమెల్లగా మర్చిపోయి ఏ విధంగా జీవనం చేయాలని ఆలోచన చేస్తూ ముందుకు వస్తున్నారు. వారికి ప్రభుత్వం తరఫున కూడా సహాయ సహకారాలు అందించాలని, ఇంకా ఎన్నో మానవతా దృక్పథంతో ఉండే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా సహాయం అందించి వాళ్ళని కొంచెం ఆర్థికంగా ముందుకు తీసుకుని పోవాలని కోరుతున్నారు. పైన 20 ఆ రోజు ఇచ్చింటే 24 ఎవరు లేదా మేమే ఇంకా ఉంటుంది.